హ్మ్. ఇదంతా చూస్తుంటే రజనీకాంత్ ఒక ఫేమస్ డైలాగ్ గుర్తొస్తుంది. దెబ్బ అదుర్సు కదూ. నాకు ఇంకోటి గుర్తొచ్చింది, మన చెప్పు సునీల్ వేసే పంచ్ డైలాగ్, ఏంటిది? నారింజ మిఠాయి దెబ్బ పంజాబోడు అబ్బా. క్రేజీ ఏమంటమాట బెస్ట్ హోమ్ గ్రౌండ్ రికార్డ్ ఆర్ గ్రౌండ్ రికార్డ్ వర్సెస్ ఎ టీమ్ 9-0 అంట. 9-0. నేను అంటే చాలా గెలిచిర్రు అని తెలుసు కానీ ఐ వాజంట్ అవేర్. మనకి మ్యాచ్ చూసినప్పుడే రిమెంబర్ 9-0 ఇస్ హ్యూజ్ నెంబర్. సో పంజాబ్ నెవర్ won against SRH in this ground, so which is a huge advantage. Don't want to take anything away. Toss ఓడిపోయినారు, బ్యాటింగ్ తీసుకున్నారు, అండ్ SRH was the only team to defend thrice. బ్యాక్ టు రైట్. బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ డిఫెండ్ చేస్తున్నారు. ఐపీఎల్ అండ్ లో ఓన్లీ చేసింగ్ టీమ్స్ గెలిచాయి ఇన్ని రోజులు, అదర్ దాన్ ఎస్ఆర్హెచ్. ఎక్కువ వెరీ మటుకు. ఫ్యూ. ఎస్. అండ్ పంజాబ్ ఇస్ అ బెటర్ చేసింగ్ టీమ్. వాళ్ళది 200 ఏమో 9 ఉన్నాయి అబౌవ్ టు up to 100 chases, Exactly, about exactly. 220 And chases, it's a and belter. passing. It's a belter of a wicket. Yes, yes. See, the only highlight that I want to talk about this match is Pat Cummins mastermind. Asalu, what a captain, abba, abba. The moment Pat Cummins came back from the injury to SRH, మన రాత మారిపోయింది అలాగా. అసలు ఎస్ఆర్హెచ్ అలా టాప్ లోకి వచ్చేసింది, చూసావా? చూస్తూ అసలు లాస్ట్ క్వాలిఫై గేమ్ అవుతామా అనుకున్నాం ఫస్ట్ 4 గేమ్లు చూసి ప్లే ఆఫ్ కి. లాస్ట్ గేమ్ ఇప్పుడు ఏంది నెంబర్ 1 లో ఉన్నావు. నెంబర్ 1 టేబుల్ టాప్. అంటే ఈ ద రోజు వే ఈ రోజు హీ ఎలా బౌల్డ్ ఈ టుడే, రోజు ద వే గెలిస్తే హీ విల్ స్టే కాట్ దేర్. దోస్ క్యాచెస్, బౌలింగ్ ఇరగదీశాడు ప్యాట్ కమిన్స్. క్యాచ్లు, అమ్మా ఏం క్యాచ్లు పట్టాడు. అంటే అవును, ఇంజురీ నుండి కంబ్యాక్ చేసి ఐపీఎల్ అవును, నీ హోమ్ కంట్రీ లీగ్ కూడా కాదు, జస్ట్ ఏదో అవును. వేరే లీగ్ అయినా కానీ 100% ఎఫర్ట్ ఇచ్చి క్రేజీ క్యాచ్లు పట్టాడు. ఆ హైట్ కి అలాంటి క్యాచ్లు అంటే లిటరల్లీ పంజాబ్ కి చూపించాడు మ్యాచ్ ఎట్లా గెలుస్తారా బాబు అని క్యాచ్లు పడితే. బికాస్ పంజాబ్ డ్రాప్డ్ 3 catches ఆఫ్ లడ్డూలు మళ్ళీ 3 big players. అది సో అసలు ఓకే, కామెడీ. విల్ కమ్ బ్యాక్ టు దోస్. బిఫోర్ దట్ మనం లాస్ట్ మ్యాచ్ లో అనుకున్నాం దేర్ వర్ ఫ్యూ క్యాప్టెన్సీ ఎరర్స్. నువ్వు ప్రఫుల్ హింజీని ముందే ఎందుకు పెట్టుకోలేడు, అండ్ కమిన్స్ యూజువలీ స్పిన్నర్స్ ఎక్కువ నమ్మడు. సో దే హ్యాడ్ టు ఇంపాక్ట్ వికెట్లు పడిపోవడం వల్ల అంత రచ్ అయింది లాస్ట్ గేమ్ లో కూడా. చిన్న డెసిషన్ మేకింగ్స్ వల్ల దానివల్ల గేమ్ లాస్. బట్ హియర్ కమ్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది ప్రజెంట్ అడ్వైజింగ్ టీమ్ ఎవరికైతే SRH ఉందో, అండ్ కమిన్స్ ఇట్స్ తొందరగా నేర్చేసుకుంటాడు. ఓకే, ఇది నిన్న కూడా వి బ్యాటెడ్ రియలీ వెల్. అభిషేక్ దో హీ స్కోర్డ్ ఓన్లీ 35 ఎందుకు అంటున్నా అంటే 13 balls లో కొట్టాడు 13 300. balls లో కొట్టిండు. సో ఆ క్విక్ స్టార్ట్ పవర్ ప్లే వాజ్ ద కీ. ఎవ్వరు 25 లోపు లేరు. అందరూ 150 ఎబో స్ట్రైక్ రేట్ ఉన్నారు. ముగ్గురు 200 ఎబో స్ట్రైక్ రేట్ ఉన్నారు, విచ్ ఇస్ తోపు. అసలు తోపు. రైట్, మళ్ళా రైట్. ఎప్పుడైతే బౌలింగ్ వచ్చినారో ఓకే, ఫస్ట్ ఓవర్ వేసిండు, వికెట్ తీసిండు. సరే వికెట్ తీసిండు, బాగానే ఉంది. మనకి ఆఫ్ కోర్స్ వాళ్ళ గ్రేట్ ఫీల్డింగ్ హెల్ప్ అయింది. ఫీల్డింగ్ చేసినా కూడా పవర్ ప్లేలో ఓకే, ఎన్కేఆర్ గ్రేట్. నేను స్టార్టింగ్ నుండి అంటున్నా, అరే ఆడికి న్యూ బాల్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చారు సెకండ్ ఓవర్, విచ్ ఇస్ గుడ్. ఎప్పుడైతే మలింగా వచ్చిందో వీడికి ఎందుకు ఇచ్చారబ్బా పవర్ ప్లేలో అనుకున్నారు. యూజువల్లీ ఒక ఓవర్ వేసి ఉంటారు, అంత ఎర్లీగా అయ్యారు. యూజువల్లీ ఓల్డ్ బాల్తో ఇంకా బాగా వేస్తాడు అనుకున్నా కానీ, అమ్మో హీస్ రీడింగ్ ద గేమ్ రియలీ వెల్. అంటే ప్రెషర్ లో ఉన్నారు, కొట్టడానికి వెళ్తారు, వీడు ఇంకా ఇన్ లైన్ వేస్తాడు అని చెప్పి హీస్ రీడింగ్ దాట్ దోస్ థిన్ లైన్స్, విచ్ ఈస్ రియలీ గుడ్. ఇంకా నేను ఇంకొకటి హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే గేమ్ సమరీ బ్రేక్ డౌన్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, పవర్ ప్లేలో SRH 79 రన్స్ కొట్టింది. మనం నిన్న చెప్పాము పవర్ ప్లే ఇస్ ద కీ ఇన్ దిస్ గేమ్, హై బెల్టర్. ఇంకొక 400 గేమ్ అవ్వబోతోంది అన్నాం, అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఆ పవర్ ప్లేనే కాకుండా మిడిల్ ఓవర్స్ కానీ లాస్ట్ ఓవర్స్ కానీ చాలా బాగా క్యారీ చేసింది ఈ SRH. వేరాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ పంజాబ్ ఫస్ట్ 2 overs 2 క్విక్ వికెట్స్. వాళ్ళ టాప్ ఓపెనర్స్ ఓకే, ప్రభ్ సిమ్రన్, ప్యాట్ కమిన్స్ లేవేశాడు.
నితీష్ కుమార్‌కి సెకండ్ ఓవర్ ఇచ్చాడు. ఇయ్యగానే సిమ్రన్‌ని లేపేశాడు. ఫస్ట్‌దేమో ప్రియాన్ షారియా, సెకండ్‌దేమో నితీష్ కుమార్. అంతే. అక్కడే సగం క్లోజ్ 130 అయింది. చేస్తున్నాడు. 130 సబ్స్ మంచి, మళ్ళీ మంచి ఔట్ స్వింగ్ ఆరాట్లలో. 'భువనేశ్వర్ యెస్. కుమార్' లాగా. అది యెస్. ఎగ్జాక్ట్‌లీ నేచురల్ నేను అదే స్వింగ్ చెప్పబోతున్నా. పడుతోంది. యెస్. అంటే బ్యాట్ కిందకేసి లోపలికి తిప్పుతున్నాడు. బ్యాట్ కిందకేసి బయటికి తిప్పుతున్నాడు. బేసిక్ క్రికెటింగ్ ఏం ఫ్యాన్సీ ఏం ట్రై చేయట్లే. వైడ్ యార్కర్లు ట్రై చేయట్లే. యార్కర్లు ట్రై చేయట్లే. యార్కర్లు యెస్. అంటే ట్రై నేను ఏం చేయలేదు. నేను గుడ్ లెంత్ వేస్తా లోపలికి తిప్పు. గుడ్ లెంత్ వేస్తా బయటికి తిప్పుతా. సింపుల్ కరెక్ట్. క్రికెట్ బుక్ క్రికెట్. కరెక్ట్. అంతే టెస్ట్ క్రికెట్. అంతే సింపుల్ అంతే. బుక్ క్రికెట్. అండ్ యా అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు హైలైట్ విత్ రిగార్డ్స్ టు బ్యాటింగ్. మనోళ్ళు ఎస్ఆర్‌హెచ్ 17 సిక్సెస్ కొడితే పంజాబ్ 13 సిక్సెస్ కొట్టింది. సో దట్ వాస్ ద బిగ్ డిఫరెన్స్. అండ్ 13 కూడా బౌలింగ్ నేను ప్యాట్ కమిన్స్ మాస్టర్ మైండ్ బౌలింగ్ అంటాను. బట్ పంజాబ్ వాళ్ళు చేసిన మిస్టేక్ క్యాచ్ డ్రాప్‌లు అంతే. లేకపోతే క్యాచ్ డ్రాప్‌లు అవ్వకపోయి ఉంటే అసలు ఈ ఎస్ఆర్ఎస్ 235 వెళ్ళేది కాదు. 200 కొడితే గొప్ప అనిపించింది ఫస్ట్. బట్ అంటే యా దీనిలో 2 ways to it. నీకు వి చాలా మంది కన్వర్టెడ్ అంటున్నారు. నీకు వి మధ్యలో కన్వర్టెడ్ ఇట్. రికీ అడిగినారు. ఏంటి ఇట్లా లైట్ వల్ల ఇది అవుతుందా? అవి లైట్ వల్ల ఎందుకంటే నీకు దుబాయ్ స్టేడియంలో కూడా మనకి యూఏఈలో ఆ ఇష్యూ ఉంటది. లైటింగ్ ఇష్యూ, రింగ్ ఆఫ్ లైట్ అని అంటారు కదా. ఫ్లడ్ లైట్స్ ఉండవు చూడు. దుబాయ్ స్టేడియంలో రింగ్ లా లైట్లు వస్తాయి. దాంట్లో కూడా క్యాచెస్ కి చాలా ఇష్యూలు అవుతాయి. అది దానివల్ల అవుతుందా? ఫ్లడ్ లైట్ కి అగెన్స్ట్ అంటే నేను రీజన్ లో చెప్పాలనుకోవట్లేదు. మిస్ అన్నాడు. సో దేర్ బ్లేమ్ ఏదో ఇట్లా రీజన్స్ చెప్పి అవన్నీ చెప్పాం. మిస్ అయిందబ్బా మేము తప్పు చేసినాము. సో శశాంక్ అయితే డిజాస్టర్ ఫీల్డింగ్ అబ్బా. 5 క్యాచ్లు మిస్ చేసిండు లడ్డూలు. సీజన్ ఫస్ట్ క్యాచెస్ సీజన్ లో ఓకే. బ్లాక్ బస్టర్ ప్లేయర్ వేరే టీంలకి శశాంక్. గుడ్. సో ఎనీవే మనం క్రేజీ మాట్లాడుతూనే గేమ్, ఉంటాం ఈ గుడ్ మ్యాచ్ గేమ్. నుండి అలాంటి ఎస్, గేమ్ అని. లెట్స్ మూవ్ ఆన్. హై ఇంపాక్ట్ గేమ్ నుండి ఇంకొక మిడ్ గేమ్ అంటే ఎంబటే నెక్స్ట్ గేమే టాప్ ప్లేయర్ ఉన్న ఎస్ఆర్హెచ్ పాయింట్స్ కి గండి కొట్టే మ్యాచ్. ఇఫ్ సో ఇన్ కేస్ నేను ఒక ఒక ఆర్సీబీ గెలిస్తే టుడే, ఒక ఆర్సీబీ ట్యాగ్ లైన్ వర్సెస్ చూసా. మైటీ ఆర్సీబీ ఈజ్ ఫేసింగ్ బనానా పీల్ ఎల్ఎస్జి అంట. అలాగే ఉంది. సో యా 9లో 2 గెలిచారు. ఆ రెండిట్లో ఒకటి ఎస్ఆర్హెచ్ పైన గెలిచారు. అది కూడా ఎండింగ్ లో లాస్ట్ బాల్ గెలిచారు. సో సూపర్ కంపారిటివ్లీ ఓవర్ ఆన్ అబ్బా. పేపర్ ఇంకోటి లేదు, సూపర్ ఓవర్ ఓడిపోయినారు. కేకేఆర్ వన్ కదా. వీళ్ళు సూపర్ ఓవర్ ఓడిపోయారు. కరెక్టే, సూపర్ ఓవర్ సారీ. ఓడిపోయారు. అది కూడా సెమీ భయ్యా 6 కొట్టడం వల్ల వచ్చింది. అది గెలిచే గేమే ఎనీవే తగలబెట్టుకున్నారు. నిన్న నువ్వు హైదరాబాద్ తీసుకున్నావు. ఐఎమ్ హ్యాపీ టు లూజ్ యెస్టర్డే. క్రేజీ గేమ్ చూడగలిగిన ఎస్ఆర్హెచ్ గెలిచింది టేబుల్ టాప్ ఉన్నారు. సో నేను చూస్ చేసుకోవాలి కాబట్టి నీకు మళ్ళీ కష్టాన్ని ఇస్తా. ఐ చూస్ ఆర్సీబీ. గో అహెడ్ విత్ యువర్ ఓకే. టీమ్ అండ్ మ్యాచ్అప్స్. నేను ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తా కాబట్టి ఆర్సీబీ ఓడిపోవాలనే కోరుకుంటా. సో ఎల్ఎస్జి గెలిస్తే ఎస్ఆర్హెచ్ కి హెల్ప్ అవుతుంది ఈ గేమ్. సో ఓకే విత్ ఎల్ఎస్జి ఐ డోంట్ థింక్ ఎనీ మేజర్ చేంజెస్. అంటే వీళ్ళు చాలా చేంజెస్ ఆల్రెడీ ఇప్పటికే చేసి అలసిపోయారు. సో దే విల్ కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్ అనుకుంటున్నా. సేమ్ లైనప్ అంటే 4 ఓవర్సీస్ టాప్ ఆర్డర్ ప్లేయర్స్ అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ ఆర్ టేలెంట్స్ లో మొత్తం ఇండియన్ ప్లేయర్స్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ తో కంటిన్యూ అవుతారు. సో ఐ థింక్ దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే మిచ్ మార్ష్, జోష్ ఇంగ్లీష్, నిక్కీ పూరన్ అండ్ మన ఎయిడెన్ మార్క్రమ్. సో నికిపి ఆల్రెడీ ఫామ్ లోకి వచ్చాడు. సో అందరూ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఏ ఒక్కడైనా కానీ మ్యాచ్ విన్ అయిపోవచ్చు. సో ఐ థింక్ దే షుడ్ గో విత్ దాట్ లైనప్ ఇట్ సెల్ఫ్. అది కంటిన్యూ అవ్వాలి. లాస్ట్ గేమ్ బాగా ఆడారు. ముంబైతో ఓడిపోయారు కానీ చాలా బాగా ఆడారు. ఐ థింక్ ఇఫ్ దే పర్ఫార్మ్ లైక్ దట్ టుడే అగైన్, యా అది ఆర్సీబీకి కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఆర్సీబీ ఈజ్ ఆన్ ఎ లాస్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఆర్సీబీకి లాస్ పెద్ద కంపెన్సేట్. ఫరక్ పడదని నా ఫీలింగ్ ఇప్పుడున్న కరెంట్ సెటప్ కి. సి ఎల్ఎస్జీ హాస్ బీన్ బౌలింగ్ రియల్లీ వెల్. బౌలింగ్ బానే ఉంది. అందరూ షైన్ అవుతున్నారు. నీకు ఫ్లాప్ అయిండు అన్నట్టు యా నీకు దిగ్వేష్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నాడు కానీ ప్రిన్స్ యాదవ్ షైన్ రియలీ వెల్. ఆవేష్ ఖాన్ మధ్యలో ఒక్కొక్క వికెట్ తీసుకున్నాడు కానీ మోసిన్ ఖాన్ ఇస్ కవరింగ్ ఫర్ దట్. షమీ పర్లేదు, మంచినే వికెట్స్ తీసిండు. ఎస్ఆర్హెచ్ గేమ్ లో మొత్తం నడ్డి కొట్టేసినాడు.
సో బౌలింగ్ మూమెంట్స్ ఉన్నాయి. బ్యాటింగ్ ఏంటంటే నీకు క్యారీ చేస్తున్న ఒక పర్ఫార్మెన్స్ లేదు. ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కరు ఆడుతుండు. పంట్ ఒకటి 50 కొట్టిండు, మార్స్ బట్ 40 కొట్టిండు, ఐ థింక్ ఇప్పుడు అందరు పూరన్ ఫామ్ లో లాస్ట్ ఉన్నారు. మ్యాచ్ కొట్టిండు. సో ఇప్పుడు అందరూ లుక్ రియలీ గుడ్ అండ్ ఫైనలీ పూరన్ ని 1 డౌన్ పంపిస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ అ గుడ్ ఛాలెంజ్ ఫర్ భువి అండ్ జోష్. జోష్. ఎస్, జోష్ హేజల్వుడ్. ఓకే, సో కమింగ్ టు ఆర్సీబీ, అండ్ నాకు పంటకి ఎందుకో ఫోన్ వస్తుంది ఆర్సీబీ అనగానే. సో ఈరోజు పంట నికి ఆడతారు అనుకుంటున్నా. ఆర్సీబీ కూడా నాకు పెద్ద చేంజెస్ లేవు. ఐ థింక్ సాల్ట్ షుడ్ బి బ్యాక్. సాల్ట్ ఆడతాడు అనుకుంటున్నా ఈరోజు. నో, బెతల్ అయినా ఓకే. బెతల్తో కంటిన్యూ సో అవుతారంట. ఇఫ్ బెతల్ ప్లేస్ ఈ రోజు, బెతల్ ఇన్ కేస్ ఇఫ్ బెతల్ ప్లే, బెతల్ విల్ షైన్ అని నా ఫీలింగ్. అండ్ ఇది మేక్ ఆర్ బ్రేక్ గేమ్ ఫర్ బెతల్. ఎందుకంటే ఒకవేళ ఆడాడు అనుకో, దే మైట్ కంటిన్యూ ఫర్ ఫ్యూ మోర్ గేమ్స్. సాల్ట్ కి ఇంకో 2 గేమ్లు రెస్ట్ ఇచ్చి. గుడ్ యంగ్స్టర్ ల్యాడ్. లైక్ కోపకోన్లీ ఎట్లయితే క్రేజీ సక్సెస్ అయిందో, నేను టోర్నమెంట్ ముందు సిమిలర్ సక్సెస్ యాక్చువల్లీ జేకబ్ బెతల్ కి ఎక్స్పెక్ట్ చేసిన. ఐ బ్యాక్ దెమ్ మోర్ దాన్ సాల్ట్ బికాస్ లాంగ్ టర్మ్స్ లో నీకు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అయిపోతాడు. 5-6 ఇయర్స్ టీమ్ లో ఉండే ఒక మంచి క్యాలిబర్ ఉన్నది. అట్లాంటి పార్ట్నర్ అవుతాడు అనుకున్నాను. సో దిస్ ఈస్ హిస్ టైమ్ టు షైన్. దాని తర్వాత ఇక పటిదారు వీళ్ళందరూ, విరాట్ కోహ్లీ, పటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్ ఉన్నాడు, Same మన team. మన పేస్ స్పిన్నర్ కృణాల్ పాండ్యా అన్నాడు. సో ఇట్స్ గోనా బి గుడ్ మ్యాచ్. లెఫ్ట్ విసిరి కొడతా. సో బౌన్సింగ్ స్పిన్నర్, పేసర్ అన్ని. సో గుడ్ సో మ్యాచ్ ఐఎమ్ ఉంటది. క్యూరియస్ టు వాచ్ సుయాష్ శర్మ అగేన్స్ట్ ఎల్ఎస్జి Yes. టాప్ ఆర్డర్. ఎందుకంటే కొంచెం టెంప్టింగ్ వేస్తాడు, లడ్డూలు వేస్తాడు, కొట్టండ్రా order అనేసి ఎవరు? క్యాచ్లు దిగి. ఎవడొస్తాడో తెలియదు కదా. ఎస్, అందుకే అన్న టాప్ ఆర్డర్ అని. ఈ రోజు ఫైనలీ కవర్ చేసిర్రు అనుకుంటున్నా. ఐ మీన్ Yeah. ఓపెనింగ్ 1 డౌన్. ఇప్పటికి ఈ రోజన్నా మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చి లేదు మార్కుని పంపిస్తామంటే నేనేం చేయలేను. వాళ్ళు ప్రతిసారి చేంజ్ చేసిర్రు. సో లెట్స్ సీ. ఐఎమ్ And ఎక్సైటెడ్. one more uncapped player that I am excited about is Rafiq Salam. I think చాలా రోజుల Rafiq తర్వాత Salam, మళ్ళీ yeah. మనోడికి ఛాన్స్ దొరకచ్చు. సో ఏం బౌలింగ్ రా, ఎంతమంది ఉన్నారు Biased. అసలు. ముగ్గురు కన్సిస్టెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ అంటే ఆర్సీబీ బ్యాటింగ్ కూడా బాగుంది, బట్ కంపారిటివ్లీ రెండిట్లో బౌలింగ్ మంచి టీమ్స్. రెండు బౌలింగ్ మంచి టీమ్స్ మధ్యలో ఫైట్ బాగుంటది. యూనో బాగుంటది. మంచి బౌలింగ్ వేస్తూ ఉంటారు. ఇన్ కేస్ బ్యాట్స్మెన్ తీసుకుంటున్నా కూడా కొంచెం సెటిల్ అయ్యి ఆడాల్సి వస్తుంది. సో దిస్ గన్ బి అన్ ఇంట్రెస్టింగ్ గేమ్. దో ఎల్ఎస్జి కింద ఉన్నా కూడా, సో అగైన్ బ్యాటిల్ ఆఫ్ వుడెన్ స్పూన్. పైకి వాళ్ళు వెళ్తారా, వీళ్ళు కింద నుండి పైకి వస్తారా అనే మ్యాచ్. సో లెట్స్ సీ. మ్యాచ్ తర్వాత మ్యాచ్ రివ్యూతో పాటు నెక్స్ట్ గేమ్ రివ్యూతో మనం మళ్ళీ వెళ్తాం. అండ్ దెన్ సీ యూ. Peace బై out. బై. పీస్ అవుట్. మన బ్యాట్ బాల్.